కామెడీ అండ్ ముచ్చట్లు. ఆగురి దోస్తులు, స్కిప్ చేయకుర్రి. అయితే ముచ్చటేందంటే నర్సక్క ముందటి కంటే ఇప్పుడు స్టోరీ ఇంట్రెస్టింగ్ గా లేదు నర్సక్క అని అంటున్నారు దోస్తులు. లత ఉన్ను రాజు కాంబినేషన్ కలిసి ఉన్నప్పుడు ఏదైనా లొల్లిలు అయినప్పుడేమో అప్పుడేమో మంచి ఇంట్రెస్టింగ్ గా ఉండే, ఆ స్టోరీ కూడా మస్తు ట్విస్ట్లు ఉండే. అట్లా చేస్తేనేమో మళ్ళా కలుపుతుర్రు మీరు, ఇది మంచిగా లేదు అని అట్లా అంటారు. ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవాలి, ఇట్లనే బాగుందని కొందరు అంటుర్రు. అది దోస్తులు, ఈ సిరీస్ ఇట్లనే కంటిన్యూ చేద్దామా, 150తో ముగించి వేరేది స్టార్ట్ చేద్దామా? మరి నాకు ఎటు అర్థమైతలేదు, ఎటు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. చూద్దాం ఏమైతుందో. మళ్ళీ ముందు చూసినంత ఇంట్రెస్ట్ గా ఈ సిరీస్ ని ఎవరు చూస్తలేరు అనుకుంటా. వ్యూస్ కూడా బాగా తక్కువ వస్తున్నాయి దోస్తులు. ఏమైతుందో చూద్దాం కానీ. సో దోస్తులు చాలా వరకు అందరు స్కిప్ చేసి చూస్తున్నారు. స్కిప్ చేయకుండా అయితే వీడియోస్ చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ రూపంలో మాకు తెలపండి. ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, మొగుడుండంగా వేరే మగాడుతూ ఉంటే పార్ట్ 146 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అవు బిడ్డ, నిన్న రాత్రి ఎవరో ఫోన్ చేస్తే, నిన్ననా మా చిన్నత్త కొడుకు ఫోన్ చేసిండే. ఏందట బిడ్డ? ఏం లేదు, దేనికి చెప్తానే లేవు వదినా, ఏం సంగతి మరి అని అంటాండు. అయ్యో అవునా, అప్పట్లో వచ్చిండు గా పిల్లగాడేనా? ఆ గా పిల్లగాడే. ఇయ్యల్లా మా చిన్న మామని తోలుకొని ఆ పిల్లగాడు అత్తానన్నాడు. ఎందుకు పిల్లగా అనంటే, అట్టిగానే వదినా నీతోటి మాట్లాడేది ఉంది అని అన్నాడు. అవునా, రాని తీయి, నువ్వు ఇల్లు కడుతున్నా అని తెలిసినట్టున్నది. మరి ఏడుదాకైంది ఏం కథ అనేది చూసిపోదామని అత్తున్నట్టున్నాడు గాని, రాని రాని తీ చూసిపోతాడు. ఇల్లు పని దగ్గరనే పడ్డది గాని. అవునే అమ్మ, గీ ఊర్లో సర్పంచ్కు నిల్చోవాలా అని నేను. ఎందుకవ్వా, ఎవరు నిల్చున్నా పైసలు పెట్టాలి, తిరగాలి, నీతోటి ఏమైతుంది? ఇప్పుడే ఇల్లు చుట్టూ పొలం చుట్టూ తిరగలే కదైతున్నావు. నర్సక్క ఎటు పోలేదా? నిమ్మలంగా కూర్చున్నావు. ఎటు పోవాలి నర్సక్క, సాతనై పాడైతే లేదు. ఓ నర్సక్క, మన ఊర్లో సర్పంచ్ ఎలక్షన్స్ అట కదా. అవునాటనే పొల్లా, నేను నిల్చుంటా అనుకుంటున్నా. నిల్చుంటావా? నిల్చో నిల్చో, గెలిస్తే మంచిదే గానీ ఊకే తిరగాలిగా. గదే గదే, ఊకే తిరిగితే మిమ్మల్ని ఎంపడేసుకొని తిరుగుతున్నారు సక్క. మన ఊర్లో నాకు వెయ్యరా అని అంటావా? ఏమో వేసేటోళ్ళు మా ఎత్తరు, ఎందుకు వెయ్యరే అని. జనాలకు మంచి పనులు చేస్తేనేమో మంచిగా ఎన్నుకుంటారు. అబ్బా అబ్బా, ఈసారి నిల్చున్నాడు అని బొంద పెట్టవాడు ఏం చేసి పాడేండి. పైసలు వచ్చిన కొద్ది మంచిగా తిన్నాడు కూర్చున్నాడు. ఇలా రేపు ఏదన్నా పని చేస్తున్నారవ్వా, అన్నీ అందరూ దొబ్బెటోళ్ళు అయిపోయారు. మన దగ్గర నుండే దొబ్బుతున్నారు. నేను గట్ల చెయ్యనే అమ్మ. నీ అవ్వ, నేను ఇట్లా సర్పంచ్ అయింది అనుకో, ఈ ఊరిని మస్తు డెవలప్ చేస్తా. అది తలుచుకుంటే ఏదైనా అవుతుంది. ఏం కాదు లత, చేస్తే చెయ్యి. అత్త వచ్చిన దాని వాయే, పిత్త వీకిన దాని వాయే. అత్త నయమే కదా, సర్పంచ్ గెలిస్తే అందరినీ దగ్గరికి వస్తారియా. అదే గ్రామ పంచాయతీల పేర్లు ఇచ్చుడట, రేపటికి లాస్ట్ అట. సాయంత్రం పోయి ఇచ్చత్తా మరి పేరు. ఎందుకు తీ బిడ్డ, ఎందుకంటవేందే? అట్లా పోటీ చేద్దాం, అత్తత్తం పోతే పోతాం. ఏం కాదే పేరిచ్చిరా. నీ అవ్వ నీ వెనక నేను మల్లక్క మంచిగా తిరుగుదాం. రోజు గల్లి కథం చేద్దాం. అందరికి నీకే ఓట్లేమని చెప్తాం మేము. ఇటు ఇల్లు పని ఉండే, అటు పొలం పనులు ఉండే, ఇటు ఈ పని ఎప్పుడు తిరుగుతావే అవ్వా? ఇల్లు పని కాడికి బాపు పోనేబట్టే మనం పోయినా పోకున్నా ఇల్లు పని అయితేనే ఉంటది. ఇంకో వారం రోజులైతే అది కూడా ఒడుతుంది, అయిపోతుంది. దగ్గర పడ్డది, టైల్స్ వేసిరు కదా. బాపు పొలం కాడికి పోయి నీళ్లు పెట్టరమ్మంటే అయిపోయా. ఏమో అవ్వయ్యే, నీకే తెలవాలి. ఏం కాదు ఇచ్చిరాయే. ఇచ్చేస్తా నర్సక్క, పేరు ఇచ్చేస్తా. కొంచెం ఆయనంక పోయి తిన్నరాయే అన్నం. తిన్నాం, మీద కూర్చున్నాం నర్సక్క. నువ్వు తిన్నావా? ఎట్టెట్నో ఇయ్యాల గిట వచ్చినావు, ఏమైంది? అట్టిగానే వచ్చిందే, ఏం చేస్తారు మరి అని ఇటు మొక్క వచ్చిన. పిల్ల పడిపోతుందా? పంపిస్తాన్నా. ఇంట్లోనే ఉంటావా? నీకు టైం పాస్ అవుతుందా? నాకు అదో పని ఇదో పని చేసే వారికే పొద్దుకుతుందవ్వా. మధ్యాహ్నం చేసే పట్ల పడుకుంటా. అయితే ఇలా తుండు మీ ఆయన బయట పని చేయబట్టే, నువ్వేమో ఇంట్లో పని చేయబడుతుంది. గట్ల చేస్తేనే కదనవ్వా ఇంత రూపాయి కనబడుతుంది. ఏం చేయాలి, నాకు సాతనై పాడైతలేదు. నేను ఇంట్లోనే ఉంటా. ఏమంటున్నా ఆమె ఇప్పుడేమన్నా పని? దాదా ఎంత ఖర్చు వచ్చింది లత ఇల్లుకు? ఓ నర్సక్క, ఏమన్నా తక్కువ ఖర్చు వచ్చింది అనుకుంటానవా? 20 లక్షలు ఒడిచినాయి ఇప్పటికి. ఏంటి 20 లక్షలా? 20 లక్షలు ఒడిచినాయే? అవు మరి, నేను పెద్దగానే కట్టబడుతున్న ఇల్లు. ఇప్పుడేమన్నా తక్కువ రేట్లున్నాయా? ఇటుకకు ఇసుకకు దానికి దీనికి లోపల గ్రానైట్ వేపిస్తానా? అవునానే, ఊరిని అవ్వ బాగానే పైసలు ఖర్చు అయిపోయినాయి. మరి అక్కడ భూమి అమ్మతే ఎంత వచ్చింది? అక్కడనా, అక్కడ 16 లక్షలు వచ్చినాయి.
అవునానే మరి ఇక మిగతా పైసలు ఏ నుండి తీసుకొస్తాను ఇక లింగన్న చచ్చిపోతే అవ్వో పైసా ఇవ్వో పైసా అవి కొన్నచ్చినాయి నర్సక్క పూర్తి అయిపోయినట్టేనానే ఇంకొంచెం పని ఉన్నది ఇక 5 లక్షలు అయితే పూర్తి అవుతుంది కావచ్చు అబ్బో ఈ అవ్వ ఇయ్యాల రేపు ఇల్లు కట్టుడంటే పెద్ద కట్టమే ఉన్నది అవును నర్సక్క మరి ఏం చేద్దాం ఇక ఊకుక కట్టబోతావా అప్పైనా మంచిదే అని మంచిగానే కడతానా సరే సరే కట్టుతి పేరైతే ఇచ్చిరాయే చెత్త నర్సక్క సరే మరి నేను పోయేస్తా సరే నర్సక్క పాపం మంచి మనుషులు ఇల్లు అవునే అమ్మా నేను ఏ పని ఎత్తానన్నా కూడా చెయ్యి అని నాకు మస్తు సపోర్ట్ ఇస్తుంది నర్సక్క అయితే బిడ్డ ఏదో అక్కలో చెల్లెల్లో లెక్క నీతోటి మంచిగా కూడుంటారు అమ్మ ఇచ్చత్తనే పేరు పోటైతే చేద్దాం తిరుగుదాం ఓ వారం 10 రోజులు అత్తనే వచ్చలేకపోతే లేదు సరే సరే ఏం చేస్తున్నావురా నర్సక్క ఇదేంటి ముంగడ పెట్టుకున్నావు ఇంట్లోనే పార్ట్ టైం జాబ్ చేస్తానా నర్సక్క అవునారా ఎప్పుడు సుంది చేస్తున్నావు ఎన్ని పైసలు వస్తున్నాయి అగో నర్సక్క దా కూసుందుదా కూర్చుండు ఎందుకే రామా నేనే ఇటు మొక్కై పోతాన్నా మరి ఏం చెప్తారని తింట్లోకి వచ్చినా నువ్వు ఏ బట్టి 4-5 రోజులు అవుతుంది నర్సక్క ఇంకా జీతం ఎత్తలే ఫస్ట్ జీతం ఓ దుబాయ్ పోతా అని అంగడి చేసిండుగా నర్సక్క ఏ అవసరం లేదు అని అన్నాక ఇక్కడనే ఏదో ఒక పని చూసుకున్నాడు పొద్దుగాల పోయి నీళ్లు పెట్టొచ్చిన నర్సక్క ఇది ఎంతసేపు ఒక 4-5 గంటలే చేసుడు ఓ నర్సక్క గసొంటి నాతోటి కాదు ఈ పైసలు ఎవరు పెట్టాలి ఫస్ట్ తిరగడానికి పైసలు కావద్దా అట్లెవరు ఎత్తారు ఇప్పుడు అట్లా ఎవ్వరు ఎత్తలేరు నర్సక్క మన దాంట్లో ఎవరన్నా నిలుచుంటారా సర్పంచ్ కు నువ్వు పోటీ అయిపోయినావు నువ్వైతే మస్తు పని చేస్తావు నాకెవడిక్కడ ఇయ్యడు ఏమో లత పేరిచ్చత్తదట లత నిలుచుంటదట మరి ఏమైతుందో నిలుచుంటదట్నా అవునవును పైసలు బాగానే ఉన్నట్టున్నాయి నిల్సోదాతి ఎట్లనో తిన్నారా మరి తిన్నాం ఇక మేము ఇద్దరం తిన్నాం ఆయన పని మీద కూర్చున్నాడు నేనేమో బట్టలు పిండుతాను నర్సక్క బాగున్నాయి సరే సరే పిండిపో నేను అట్టేనే వచ్చినా ఇట్లా పోతున్నాను సరే నర్సక్క ఏంటండి పైసలు బాగానే ఉన్నాయా మీ దగ్గర ఊరిని అవ్వ పెద్ద ఇల్లే కడతాంది మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ నిలుచుంటానంటుంది నాకు తెలియదు పోరామా నువ్వు నన్ను ఇక్కడ డిస్టర్బ్ చేయకపో నా పని మళ్ళీ మిస్టేక్ అవుతుంది అయినా నీకా దాని గురించి ఏం తెలుస్తే పోతున్నా చేసుకోర్రి మీ పని ఆమె సర్పంచ్ గా నిలుస్తున్నా కూడా మరి ఆమెకే బాధ అవుతుంది కదా అమ్మా ఇక మేము పోయేస్తాం మరి జున్ను జాగ్రత్త అక్కడ చెప్పేస్తే ఇక్కడికి వచ్చినాం ఉంటాయిపోవు కదా కొడుక 2 రోజులు అక్కడ పని పోతుంది మామయ్య జున్నునే తీసుకపోదామని అంటే ఆ సురేష్ పంపించడట ఇక్కడనే ఉండని అంత దూరం వద్దు అని అంటున్నాడు ఇక సరేలే మరి ఉండని ఇక మేమే అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటూ పోతామని చెప్పినాం ఇక ఆమెకు 9 months పడ్డాక 9 నెలలు పడ్డాక ఇక్కడనే నేను ఉంటా గాని సరే సరే అమ్మా రోజు ఒక్కసారన్నా జున్ను దగ్గరికి వెయ్యిరా లేకపోతే ఇటన్నా రమ్మను జున్నును సరేనా ఏమేం పోతామయ్యా నీకెందుకు రంది కొడుక ఆమెను మంచిగా చూసుకుంటాడు ఆ పిల్లగాడు కూడా మీరేం రంది పెట్టుకోకుర్రు అస్సలకే సరే సరే మావయ్య మీరు కూడా చూడండి జున్నును మేము కూడా ఫోన్ చేస్తాం మీకు కానీ సరే మరి ఇక పొయ్యేస్తాం ఉందుము కానీ పని ఉన్నది ఇక పని ఉన్నప్పుడు వేసుకోవాలి కానీ సరే సరే పోయిరార్రి జాగ్రత్త అమ్మా నాన్న సరే సరే అయ్యా పోయిరా చేస్తాం మరి సరే సరే ఏదో బిడ్డను ఈ ఊర్లు ఇచ్చేపాటికే అత్తారు చూస్తారు గాని మన దగ్గరికి ఎందుకు అద్దురు ఎందుకు చూద్దురు కరెక్టేనే అంతకు ముందు ఒక్కసారన్నా వచ్చిర్రా అస్సలకే రాకపాయే ఇప్పుడేదో ఇక బిడ్డకి ఇక్కడనే పెళ్ళాయా అని అటు బిడ్డను చూడటానికి వచ్చి ఇటు మనల్ని చూస్తారు అయితే ఏం చేద్దాం ఇక ఏమోతి ఇట తినకపోయే అన్నే తినే ఏడ తింటే ఏమైతుంది అక్కడ అందరు పని మనుషులేనాయే పని మనుషులే చేసి పెడతారాయే గదే గాని ఏం కూర అండినవు కూరగాయలు ఏం లేవయ్యా ఎల్లిపాయ కారం రుద్దినా ఇక వేడన్నం పెట్టినా తినుపో ఇంత నూనె పోసుకోనల్లా ఏం వెళ్ళిపోయే కారమే మంచిగానే ఉంటది తినిపోలేవు ఒక్క రోజుకు గటు మొగై పోయి అత్త ఎక్క నన్ను కూరగాయలు ఉంటే తెంపుకత్త ఎవరన్నా అమ్మత్తే కొందామనంటే ఎవరు అత్తలేరు సరేనే అట్లా బయటకు అత్త కాసేపు మొన్న బయటకు వెళ్ళలేదు ఎక్కువ పో ముచ్చటకు మూతులు చాపాలి కదా పో నువ్వు చాపుతలేవు రోజు
నర్సవ్వా ఉన్నావే ఇంట్లో? అయ్యో మా అక్క పొద్దుగాలనే వెళ్ళింది ఇంట్లోకెయ్యి, రాలేదా నీ ఇంటి దాకా? ఏదయ్యా రాలేదు కదా, ఎటువై మునిగింది. అందరి ఇల్లు తిరిగి లాస్ట్కు నీ ఇంటికి వస్తుంది కావచ్చు, మరి ఇంకా రాలేదు. దానికే ఉన్న తిరుగుడే కావాలి, ముచ్చట కావాలి. ఆడోళ్ళు అంటేనే ముచ్చట్లాయే. ఏడవైనవే? అవునా, అయ్యలు ఎటు పోలేదా? అది ఇంటికాడనే ఉన్నదా? ఇంటికాడనే ఉన్నది. అట్టిగానే పోయినావా? అట్టిగానే పోయినా. మరి ఏం చేస్తారు, ఏం కథ అని పోయినా. ఏం లేదు, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా మన ఊర్లో. లత కూడా నిల్చుంటదట మళ్ళక్క. ఏంటే గది నిల్చుంటే గదినికి ఎవరు ఎత్తరే? బొచ్చడు పైసలు పెట్టాలి. సర్పంచ్ ఎలక్షన్స్ అంటే ఉట్టిగానేనా? దీనికి ఏడ పని లేదు గాని. ఏమో ఇక నిల్చుంటా, అత్త వచ్చిందా పిక్త వీకిందాయా అన్నది. అంత లంగలు ఉంటారే సార్గాళ్ళు. దీనికి వెనకెవరు లేడు, ముంగట ఎవరు లేడు, భర్త లేడు, ఎందుకు లేనిపోని పంట పెట్టుకునుడు. అవునవును మళ్ళక్క, ఏమో ఇక దానిట్టం మనం చెప్తే ఇంటదా. అంతేగాని ఏం కూర వండినవే? గింత అంతా వేయకపోతివి. నేను పెసరపప్పు టమాటా వండిన మళ్ళక్క, ఎత్తది. ఇప్పుడు తింటావా? ఇప్పుడు తిననే, అప్పటి వరకు తింటా. మా కొడుకుండు మా కోడలు ఇప్పుడే వేర్రు. పోయిర్రా? పోయిర్రు. తిన్నావో ఈ పిల్లగా? ఇక తినకుంటూ ఉపాసం ఉంటనా? తిన్నా. అవు అక్క మళ్ళా కాకత్తాందే. అయ్యో మళ్ళత్తాంది కదరా, ఏం లేకపాయ్యల్లా. నిన్ననేమో మీ అవ్వనో బాపో వచ్చిందంటివి, మరి ఇప్పుడు ఎవరు వస్తారే? ఇప్పుడు ఆరా, మా అత్త వస్తాందో మా మామ వస్తాండో. నీ పీసక ఎగ్గిదలుగా. అవు మళ్ళక్క, ఈ బిత్తుడేందో నా పీసా అని అంటాడు. కాకులల్లా ఆత్మలట ఉండయా? ఉంటాయి గాని. అయ్యో కాకమ్మ చింటి మీద కూర్చునే. ఓ పోడా, ఏమన్నా అయిపోరా, తింటది. గల్లా బ్రెడ్ ఉన్నది, ఆ బ్రెడ్ చూసుకొచ్చి దానికి అయిపో. అవ్వ నువ్వేం చేస్తానవే? వేసుకోపో. పుణ్యం రా, ఎత్తే జల్ది లగ్గం అవుతుంది. నాకు లగ్గం కాకుండా మంచిదే. నువ్వు ఇంటెన్కి అయిపో, అది ఇంటెన్క కత్తది. ఏడ మనసున పట్టది కదనే, ఎత్త తీయగా. కాకమ్మ ఇంటెన్క పోయే, ఎత్తడు పోయే కాకమ్మ. అవును అడుగుతూనే లేచింది అది. పోర బండి పోరా, ఇంటెన్క కత్తది పో. ఇంత పొడవది కదనే నన్ను. ఏ పొడవది పో. కాకి పిసేందే. అది ఆత్మలు వస్తాయి మళ్ళక్క. నాకు కాకిని చూసుడుతోటే మా అవ్వ వచ్చిందో మా బాప వచ్చిందో అనిపిస్తుంది. అయితే మళ్ళక్క, నీ బంగారు గాజులు చల్లకుండా నీ బంగారు గాజులు చూసినప్పుడు లింగికి మొత్తం ముసలోని మీద మనసైంది కాదు. ఏందే? ఓ మొన్న పొట్లు నాకు బంగారు గాజులు ఏంచరా ముసలోడా, నువ్వు నా దగ్గరికి వచ్చినావు 2-3 సార్లు అని లింగిలోని పెట్టింది కాదు. ఓ దాని బతుకు పాడుగాను. ఆ ముసలోడున్ను పోసి ఎప్పనుండో కలిసి ఉండనే బట్టే ఇక ఇదెందుకు మరి గట్ల లొలి పెట్టి పాడైంది. ముసలోని దగ్గర బాగానే పైసలున్నాయి, అవి నాకే కావాలి అని ఇది లొలి పెట్టి పాడైంది. దాని బతుకు పాడుగాని తీయే. ఇప్పుడు మరి వారం రోజులు అవుతుంది, మరి ఏం చెప్తాందో ఏం కథనో నాకైతే కలవలేదా ముసలిది. ఏనన్న వంతి ఏ మనకేందే. అవ్వ ఏడగలుతాడా, లొల్లే పెట్టుకుంటారు ఇద్దరు బౌరూపులోళ్ళే. ఉన్నడే తింటాండు. నా కొడుకు చెప్తాడు కదా, రోజుకొక్కసారన్నా జున్నవ్వ దగ్గరికి పోయిరా అని చెప్తుండు. మా జున్నవ్వ కడుపుతోనున్నది కాదే. అవునే నర్సి, మల్లెవలతోటి అనకు గాని ఇక ఏం చెప్పాలి నీకు గాని, పెళ్లి కాకముందే కడుపుతోడు ఉన్నదట. ఇన్ని రోజులు చెప్పలేదు గాని. చిత్రం పాడగాను. ఈ అయితే మళ్ళక్క పెళ్ళైతే అయింది కదా, ఇప్పుడు ఎన్ని నెలలు? 5 పడతాయి అటుగా. ఇంకా 4 నెలలు అయితే మునిమావని ఎత్తుకుంటావిగా. ఏమో ఇక ఏం ఎత్తుకున్నాడో ఏమో తీయే. ఏమైంది పోసి 4-5 రోజుల నుండి నన్ను బయటకి వెళ్ళనిత్తలేవు. అంతే వెళ్ళొద్దు. ఆ బౌరూపుల్ది నువ్వు ఎప్పుడు కనబడతావా, నిన్ను ఎప్పుడు అది వేయాలని అని చూస్తాంది అది. నువ్వు ఇంట్లోనే ఉంటే అది నా ఇంట్లోకి ఎట్లొస్తుందో నేను కూడా చూస్తానే నిన్ను బయటకు వెళ్ళనిత్తలేను. ఏదన్నా అవసరం ఉంటే నేనే తీసుకొస్తా కానీ బావా నువ్వు ఇంట్లోకే బయటకు పోవద్దు. నాకు ఆ బంగారు గాజులు ఇప్పుడు కాకుండా నెలకు వేయించుకున్నా మంచిదే కానీ అది నీ మీద లేనిపోని నిందలెత్తాంది. నాలుగాను నాకేమో ఇంట్లోనే కూసుంటే అంత పిసలెత్తాంది. నన్ను చూస్తే కూడా నీకు పిసలెత్తాందా? ఓ అప్పట్లా నన్ను పట్టుకునే ఉందు కదా, గింత బయటకు పోకపోదు, మరి ఇప్పుడేమనిపిస్తాంది? అట్లా కాదు మరదలా, ఊకి ఇంట్లో ఉంటే పిచ్చిలేత్తాంది. కళ్ళు దాకా కూడా 4-5 రోజులు అవుతాంది, గుండెగంతా గుంజుతాంది. అవునా, గట్ల చెప్పు మరి. మరి నేను పోయత్తా.
ఎటు పోతావు? ఆ ముత్తడు ఇంటికాడు ఉన్నాడో పొయ్యి చూసత్తా, ఉంటే ఓ లొట్టి పట్టుకొని వత్తా. పట్టుకరా పో మరి జల్దిరా. రాంగ 2 గుడ్లుదే ఆమ్లెట్ వేసుకుందాం. ఆ సరే. తొందర్రాయే. అయ్యో తొందరనే అత్త తీయలేవు. ఆ లింగి ఏ బట్టి నన్ను ఇంట్లోకి బయటకి వెళ్ళనిత్తలేదు ఇది. అగో గీ ఆడక్క ఇటు పోతాంది కదా, ముసలోని మొత్తం బయటకే వెళ్ళనిత్తలేదు. ఇటు పోతాంది కదా, నేను మెల్లగా ముసలోని దగ్గరికి పోతా. నేను పోయి ముసలోనితో మాట్లాడతా. తొందర పోదాం, ఆయన తత్తదో అన్నడా ఏంది. ఓ బావా. అయ్యో ఇంత చెప్పన్నే వచ్చినావే మరదలా? అవును బావా, నీకోసమే వచ్చినా. ఎందుకు ఏమైంది? కళ్ళు తెమ్మంటి కదా. నిన్ను ముద్దు పెట్టుకొని పోదామని వచ్చిన బావ మళ్ళా. అయ్యో మరదలా. నువ్వు కళ్ళు మూసుకోయే బావా. అయ్యో ఎన్నోసార్లు పెట్టినవు, ఇప్పుడేమో కళ్ళు మూసుకో అనబడుతుంది. నువ్వు మూసుకో. మూసుకుంటానతి. నేను తెరువు అనేదాకా తెరవకు. సరే. ఇప్పుడు విన్న ఆగం చేస్తా. ఇక మూసుకో బావా, నన్ను పట్టుకో. పట్టుకున్నా. మ్వా. ఇప్పుడు తెరవల్లా కళ్ళు? ఆగరాదు బావా, ఇది ఇంకా అత్తలేదు. ఓ ముండా, నా ఇంటికి వచ్చి ఏం చెప్తానవే? ఓసి ముండా లే 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 లే. ఏంది బావా, పోసి రాగానే లేలేలే అంటాను, ఇప్పటిదాకానేమో దా పట్టుకో అని అంటివి. అబ్బా అబ్బా ఎంత మోసం. అబ్బా లంగబాడుకోవు, నన్ను కళ్ళుకు పంపించి దీన్ని ఇంట్లోకి పిలుచుకున్నావురా. అయ్యో పోసు, నేను నువ్వే అనుకున్ననే. అరే ముండ కొడక, నేను ఇప్పుడే కళ్ళుకు పోతున్నాను, ఇప్పుడే పోతిని. ఇంత చెప్పండి నేను వచ్చినాను అనుకుంటానవా? అబ్బా నన్ను కళ్ళుకు తోలిచ్చి నువ్వు దీన్ని రమ్మని దీన్ని తోటి వంట అన్నవారా? ఎంత నమ్మినా నన్ను ఎంత మోసం చేసినవురా. ఇప్పటికైనా అర్థం అయిందా మా మధ్యలో ఏమున్నదో? దొంగ ముండా, దొంగ బాడుకోవు, మీరు నా ఇంట్లోకే వీకుర్రిగా. నువ్వు నాకు అద్దె అద్దురా ముసలి బాడుకోవు, నడువు. లింగి నిజం చెప్పు, నువ్వు ఆ ఇద్దరిని విడదీయడానికి ఉన్న అవే బద్మాషాడుదానా? ఏంది బావా, రమ్మంటివి మీద వండుమంటివి, మళ్ళా గట్ల అనబడితివి. మీ బతుకులు పాడగాను. నీకు నేను చాలుతనే నారా ముసలోడా? అయ్యో పోసు, నువ్వు చెప్పేదినే. వచ్చింది, నేను పండుకొనుంటే ఏమైంది? తొందర వచ్చినవనంటే నిన్ను ముద్దు పెట్టబుద్ధి అవుతుందని వచ్చినానన్నది. కళ్ళు మూసుకోమన్నది. నువ్వు కూడా నాతో అప్పుడప్పుడు అట్లనే ఎత్తావు కదా. నేను కళ్ళు మూసుకున్ననే. మూసుకున్న వరకు నా మీద అన్నది, ముద్దు పెట్టింది. ఇక నువ్వు వచ్చినావు అంత లోపట్నే నేను నువ్వే అనుకున్ననే. నీకు మాట అర్థమైతలేదు, నా స్పర్శ అర్థమైతలేదా రా ముసలోడా? అవునేరాండా, నా ఇంట్లోకు నువ్వెందుకు వచ్చినవే బౌరూపుల్దానా? నీ బావ రమ్మన్నాడు, నాకు ఫోన్ చేసిండు, అందుకే వచ్చినా. ఏది నీ ఫోన్ చూపియే, నీ ఫోన్ చూపి నేను చూస్తా. ఆ దగ్గర ఫోనే లేదు. ఫోన్ అంటే ఫోన్ కాదు, పిలిచిండి ఇక్కడ నుండి అక్కడ దాకిన పడ్డది, వచ్చినా. నిజం చెప్పే బద్మాష్ దానా? నిజమేనే బౌరూపుల్దానా. నీ బావ నాకెప్పుడో అదైపోయిండు. నన్ను రమ్మంటనే నేను వచ్చిన్నే, నువ్వు లేంది నాకేమెరకనే. అబ్బా ఎంత నాటకం ఆడతారు ఇద్దరు కలిసి నాతోటి. అయ్యో మరదలా, నీ మీదొట్టే, నేను అసొంటోన్ని కాదే. కొంచెమన్న సిగ్గుమానం ఉన్నాదిరా? అబ్బా నడు విరుగుతదే. అడవిగా దాంతోటే ఉండుకో, నువ్వు నాతోటి అద్దు. అయ్యో గట్లానకే పుణ్యం ఉంటదే, నాకు నువ్వే కావాలే. అద్దంట అద్దు, నడువు నువ్వు విన్నుండి. ఏ రా బావా పోదాం. దొంగ ముండ, నువ్వు చేయబట్టే ఇదంతా. నిన్ను తన్ననేదంతా నరకని నరుకుతా, నిన్ను పిసికి బొంద పెడతా, నువ్వు చంపుతావు. ముంగటోటి మాట్లాడతావు, వెనుకోటి మాట్లాడతావు, ఏంది బావా? నడు. వేణన్నవో, నువ్వు నా ఇంట్లోకి రావద్దు, నాతోటి ఉండద్దు. నేను ఇప్పుడే చెప్తున్నా, నీతోటి నాకు సంబంధమే లేదు, అద్దు. మరదలా నీకు దండం పెడతానే, నేసుంటున్నో నీకు తెలియదానే. అవసరం లేదు, నువ్వు దాన్ని మీద వండ పెట్టుకున్నావు, నువ్వు నడువు ఇంట్లోకి. నువ్వు అనుకున్ననే మరదలా. ఏమైంది రాజన్న, వర్క్ చేస్తున్నావా? చేస్తా అన్న సురేషు. ఇట్లుంది, బాగా హార్డ్ ఉందా?
హార్డ్ ఏం లేదు. అదే మరి ఏమైంది? ఎటు పోతున్నావు? నేను ఎటు పోతలేను. జున్నును తీసుకొచ్చిన ఇక్కడికి. అక్కడ బోర్ కొడుతుంది అని అంటే మరి ఇక్కడ నానమ్మ దగ్గర ఉంటా కాసేపు అని అంటే తీసుకొచ్చిన, పడగొట్టిన. అవునా, మీ అత్తను మామ వేర్రా సురేషు? పోయిర్రు కదా. అదే మన ఊర్లో సర్పంచ్ ఎలక్షన్స్ అట కదా, రేపటికి లాస్ట్ అట పేర్లు ఇచ్చుడు. నువ్వు నిల్చుంటే అయిపోవు కదా, దగ్గర డబ్బు ఉండే. ఎందుకు రాజన్న వేస్టు అంతేనా? ఏమో గల అత నిల్చుంటా అని అంటుందట, నరసక్క అంటుంది. అప్పుడు అంతా అవులగాళ్ళు ఉంటారు ఆ గ్రామ పంచాయతీలా. ఈ లతక్కకి ఎందుకు అవసరమా ఏమో మరి, నిల్చుంటా అని అంటుందట. అయితే నరసక్క అటు పోయిందట, ఇటు రాంగ మా ఇంటికి వచ్చింది చెప్తాంది. ఆ ఆఫీస్లో అందరూ వేస్ట్ గాళ్ళే పడైతారు. ఏమో మరి, నీకు తెలియదా రాజన్న? ఏమో అంటావు. ఉంటారు గాని ఈమెకి ఇల్లు పనే ఉండే, పొలం పనులే ఉండే. గీదెందుకు తిరుగుతుందా? పైసలు పెడుతుందా లచ్చలు? ఏమో సురేష్, నాకు తెలియదు. ఓలా తక్కనే కదా. ఇటు పోతున్నావు లతక్క? నేనా సురేష్, గీ గ్రామ పంచాయతీ దాకా పోయొత్తాను పోతున్నా. ఎందుకు లతక్క? అదేగా సర్పంచ్కి నిల్చుందామని పేరిచ్చేద్దామని పోతున్నా. ఎందుకు లతక్క, అవసరమా? చూద్దాం సురేష్, అత్తది పోతది, ఎందుకు ట్రై అయితే చెయ్యాలి కదా. ఓ లతక్క, నువ్వు పైసలు పెడతావా? అందరికి ఇయ్యనీకి సర్పంచ్గా నిల్చుంటే అట్టిగా అనుకుంటానవా? పైసలు లేవు ఏం లేవు, ఇంటింటి పోయి తిరిగి చెప్పుదాం. అలా ఇష్టం ఉంటేనేమో చేస్తారు, లేకపోతే లేదు. అత్తది పోతది. సరేది, బండి మంచిగా నడుపుతున్నావు కదా మెల్లగా. మెల్లగానే పోతానా. అవసరమా రాజన్న? మనం చెప్తింటారా? ఎవరిష్టం అల్లది. అయితే దోస్తులు, ఈ గ్రామ పంచాయతీ మీద ఉన్న పేర్లు పట్టించుకోకుర్రి. మాకు వెనక బ్యాక్గ్రౌండ్ దొరకక ఇది పెట్టినాం. అటు అయితే వచ్చిన లోపలికి పోతా. ఎంతమంది పోటీ చేస్తారో ఏమో, అయితే పోతా. చెప్పండి అమ్మా. అదే సర్పంచ్ కు ఎలక్షన్స్ కు వచ్చిన పోటీ చేద్దామని. లోపల సార్ ఉన్నాడు, వెళ్ళండి. సరే. ఎవరమ్మా నువ్వు? అయితే సారు, అదే ఈ ఊర్లో సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, రేపటికి పేరు లాస్ట్ అన్నారు. అవును. అయితే నేను కూడా సర్పంచ్ గా పోటీ చేస్తా సారు. నువ్వు ఆడిపిల్లవు, నువ్వేం పోటీ చేస్తావు, నువ్వేం గెలుస్తావవ్వా? పైసలు ఉన్నాయా పెట్టనీకి? ఫస్ట్ అయితే కూసో. ఎందుకు సారు, ఆడపిల్లలు అయితే పోటీ చేయొద్దా ఏంది? నాకు నవ్వే వస్తుందమ్మా. అవును సారు, చేద్దామని అనుకుంటున్నా. చూద్దాం, పోటీ చేస్తే గెలుస్తామో లేదో అనేది. ఇంత అందంగా ఉన్నదేమే, ఏమన్నా స్వాధీనం చేసుకుంటే మంచిగుండు కదా. ఈ పేరేంది? పేరు లత. అవునా, పెళ్ళి అయిందా? పెళ్ళయింది గాని నా భర్త చనిపోయిండు. అయితే మంచి ఛాన్స్ పో. అవునా, పిల్లలు ఉన్నారా? పిల్లలు 2. ఓహో, నీ అత్తగారు ఊరేనా ఇది? అవునవును. అవునా, పేరు రాసుకోండి, అన్ని డీటెయిల్స్ చెప్తా. రాసుకుంటా గాని ఒక్క నిమిషం ఆగుతావా? ఓ రామయ్య, సారు ఈ డోర్ క్లోజ్ చేయి, నువ్వు అటు బయటకెళ్ళి. సరే. వీడేమైనా ఏం చేస్తాడు? డోర్ ఎందుకు క్లోజ్ చేసుడు? కొన్ని ప్రశ్నలు అడగాలమ్మా మిమ్మల్ని. ప్రశ్నలు అడిగినాకనే మీ పేరు ఇక్కడ రాస్తాం. అవునా? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఈ పెళ్లితోటి నాకేం సంబంధం? ఎందుకుండది? మీరేంటి సారు ఇక్కడికి వస్తున్నారు? నీతోటి దగ్గరగా మాట్లాడదామని. బాబో, వీడేదో తేడా కొడుతుంది నాకు. చెప్పుర్రి. నీకు పోటీ చేద్దామని ఉందా సర్పంచ్ ఎలక్షన్లల్లా? అవునవును. నీకు భర్త లేడా? అయితే లేడు. మరి ఏంటిదంతా మీరు ఎట్లనో మాట్లాడతారు? ఇక్కడ నేనే హెడ్డు, నేనే ఏది రాస్తే అదే అవుతుంది. ఎలక్షన్స్ కూడా అన్ని నా చేతుల్నే ఉంటాయి. హెడ్ అయితేంది, గుడ్డు అయితేంది? నిన్ను ఈ ఊరికి సర్పంచ్ను ఏత్తా. నాకు కావాల్సింది నువ్వు ఇత్తవా? ఏంటిది? అదే నీకు తెలుసు. అసలు మీరు మనుషులేనా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కోపానికి రాకు. మస్తు ముద్దుగున్నావు, అందంగున్నావు. నీకు భర్త లేడనంటున్నావు. నీకు మంచిగా సుఖాన్ని ఇస్తా, నేను నిన్ను గెలిపిస్తా. నాతోటి ఉంటావా? అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? ఏయ్, ఆవాజ్ పెంచకు. నిన్ను ఇక్కడనే తారుమారు చేసి పారేస్తా నేను. అసలు నీకు ఎట్లా కనిపిస్తున్నా నేను? నాకు 2 పిల్లలున్నారు. నేనేదో సర్పంచ్కి పోటీ చేస్తా, పేరు రాయుర్రని నేనస్తే నువ్వు ఏందో మాట్లాడతావు. అరే, నిన్ను గెలిపించే బాధ్యత నాది. నాతోటి ఉండరాదు. నువ్వు గెలిపించరాదు. నువ్వు పేరు రాసినా మంచిదే, రాయకున్నా మంచిదే. నేను అసొంటి దాన్ని కాదు. ఇప్పుడైతే ఏమైతుంది? మస్తున్నావు పిల్ల నువ్వు. 2 రోజుల నుండి ఒక్కసారన్న గ్రామ పంచాయతీకి రాపోతివి.
దూరం జరుగు. బో నువ్వు తేడాగాని ఉన్నావు. నీ అవ్వయి సర్పంచ్ నేను నిలుసోకున్నా మంచిదే, పీకనన్న వీకుతా. అగు నన్ను వదిలిపెట్టురా నువ్వు. నేను అందరిని పిలిచి నీ పేరు ఆగమాగం చెప్తే ఇప్పుడు చెప్తున్నా ఆఫీస్లా ఈ గ్రామ పంచాయతీలో నీ పేరంతా నాశనం చేస్తా. నాకు ఎస్ఐ కాన్నుండి తెలిసే బొమ్మ. నువ్వు అంగడి చేసుడు కాదు, ఇప్పుడు నన్ను అంగడి చేస్తా, నా పేరు బయట చెప్తానంటే నీ జీవితాన్ని అంగడేస్తా నేను. అద్దయ్యా జర నీ పుణ్యం ఉంటది. నా జీవితాన్ని నువ్వేం చేసురద్దు. నాకు ఈ సర్పంచ్ తనం వద్దు, నేను నిలుసునుడద్దు. నేను వెళ్ళిపోతా ఇంటికి. పోతే ఓదు తీయి, ఒకసారి రా దగ్గరికి. నేను పోతా, నన్ను వదిలిపెట్టరా సారు, నీకు దండం పెడతా. నువ్వు ఎందుకు ఇట్లా అవుతున్నావు? నీకు మంచి పదవి ఇస్తానంటున్నా, నాతోటి ఉండి నాతోటి మాట్లాడు. నువ్వు నీకు సర్పంచ్లో కూడా నేనే గెలిపిస్తా, ఓట్లు తక్కువ వచ్చినా కూడా నీకే ఎక్కువేసి. అమ్మో ఈ లోకంలో ఎవ్వరిని కూడా నమ్మచ్చటట్టు లేదు. మీరు ఇంత పెద్ద పెద్ద ఆఫీసర్లే గిట్లుంటే ఎట్లా? అరే మనసు అనేది అందరి మీదకి కొట్టుకుంటుందా? నువ్వు నచ్చినావు కాబట్టే నీ దిక్కు లపలపా లపలపా కొట్టుకుంటుంది నా గుండె. ఒక్కసారి ప్లీజ్. అమ్మో వీడేంది గిట్లున్నాడు, నన్ను వదిలిపెడతాడా లేదా? ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. నేను మళ్ళొస్తా, నన్ను వదిలిపెట్టవా? వదిలే నన్ను. మళ్ళా రావు నువ్వు. వస్తా వస్తా, ఇప్పుడే వస్తా. నా గురించి మళ్ళా పోయాడనని చెప్పినావు అనుకో, నీకు ఇక్కడ ఉన్న ఇల్లు గిల్లు అన్నీ నాశనం చేసేస్తా నేను. నీ పేరు మీద లేకుండా తీసేస్తా. చక్కగా రా మళ్ళా, సరేనా? రాయల్లా నీ పేరు సర్పంచ్కు. మళ్ళొచ్చి రాయించుకుంటా. ఖచ్చితంగా. పిల్లలున్నా కూడా ఎంత అందంగా ఉన్నది ఈమె. వస్తా అన్నది కదా, చూద్దాం. ఈ ప్రపంచంలో ఆడదానికి ఎక్కడా సేఫ్టీ లేదు. నేను ఏదో ఎత్తానస్తే ఇక్కడ ఏదో అవుతుంది. అయినా ఈ రోజులల్లా కథ అంతా ఇట్లనే నడుస్తున్నట్టున్నది. ఈ సర్పంచ్ పది వద్దు, నాకు ఈ కథలద్దు. నా పని ఏందో నేను చేసుకుంటా. నేను ఇంత అందంగా ఉట్టుడే నా పాపం ఉన్నట్టుంది. ఎవడైనా నన్ను చూసి అంతా వెరైటీగా మాట్లాడుతుర్రు. నేను ఎంతో ఆశపడ్డా సర్పంచ్గా గెలవాలని, కానీ ఇట్లా అవుతుంది అనుకోలే. పొలం కాడికి పోయినావా రాజన్న? మరి ఇక ఈ పని ఉంటే పొద్దుగాలనే పోయి వచ్చిన. మంచి పని చేసినావు. ఇక పోతా, జున్ను దగ్గరికి పోయి జున్నుని తీసుకొని పోతా. సరే ఇక నేను కూడా ఇంటికే పోతానా. తక్క అంత ఎట్లనో వస్తుంది. ఏమైందిలా తక్క? ఏం లేదు సురేషు. కాదు అంతా ఎట్లనో ఉన్నావు, ఏమైంది? అక్కడ పేర్లు నిండిపోయినాయట, ఛాన్స్ లేదట, అందుకే ఇక. అబ్బా అయితవైతే అందరూ వేస్ట్ వాళ్ళు ఉంటారు అక్కడ. మళ్ళీ సర్పంచ్లలో నువ్వు నిలుచుంటే నీకు వెనకెవరు లేరు ముందెవరు లేరు అని అంత ఘోరం ఘోరం ఉంటది. ఇవాళ రేపు రాజకీయ నాయకులు మంచిగా ఉంటలేరు, ఆఫీసర్లు కూడా మంచిగా ఉంటలేరు. అవునవును. పోతే ఓని తీయి, వేరే ఏ పని చేసుకున్నా మంచిదే గాని గీ రాజకీయాలలో నీకెందుకునో లతక్క. సరే సరే, మరి ఇంత చెండాలంగా ఉన్నారు మొగోళ్ళని తెలియదు. ఏదో అయింది గాని అందుకే ఆమె గట్లున్నది. సరే రాజన్న మళ్ళా కలుస్తా, పోతానా? పోయిరా పోయిరా. ఏదో అయిందా మీకు? ఏమో పో. ఏమైందవ్వా, పేరు ఇచ్చినావా? ఏ లేదే అమ్మా. ఎందుకు ఏమైంది? పేర్లు బాగానే మంది ఇచ్చిరట, ఇక ఛాన్స్ లేదట్నే. అయితవైతే బిడ్డ, లేకపోతే లేకపోయేది. నాకైతే ఇష్టమే లేదు గాని ఇక ఏదో నీ బాధకు సరే పోయిరా పో అని అన్నా. సరే అమ్మ, చాయ్ పెట్టిపోయే తలకాయ నొత్తాంది. సరే బిడ్డ. అల్లా ఆ బడుకో గిట్లా నా ఎంబడ పడడు కదా. ఓ దేవుడా, గట్లా కాకుండానైతే చూడు బావో, ఇంకోసారి అటు మొకేనే పోవద్దు. నేనిగా ఇవాళ రేపు మొగుడు లేకపోతే ఆడదానికి భద్రతనే లేదు. మొగుడున్నా లేదు, లేకున్నా లేదు. ఏందో ఈ లోకం పాడుగాను. ఏం కూర అండలేదవ్వా, కారప్పొడి వేసుకొని తిన్నాం. ఎల్లిపాయ కారం నూరుంటి. అయ్యో మరి అక్కడికి వస్తే ఏమవునే? ఊకే ఏమత్తం బిడ్డ. నీళ్ళు పోసుకున్నావాడ కదా? ఉన్నానమ్మా. అయితే బిడ్డ మంచిగుంటా. అయిపోయా. కూరగాయలు ఉన్నాయవ్వ మీ ఇంట్లో? ఫుల్ ఉన్నాయే తాత, అటు వచ్చి తెచ్చుకున్నా అయిపోవు కదా. ఎందుకు అవ్వవు ఊకే మీ ఇంటికాడ? పిల్లగాడు ఏమన్నా అంటాడేమో అని భయం. అయినా ఆయన అసలేమనడు. ఇంకా నేనే కోప్పడతా కావచ్చు గాని సురేషు ఏమనడు. ఇంకా మిమ్మల్నే పాపం అని అంటాడు. ఇక్కడ ఉండమంటే ఏంది అని అంటాడు. ఏ మంచోడే గాని. ఇక మంచోడు కాందే నీకు బంగారు గాజులు చేయించిన ఆడే మళ్ళీ. అయ్యో నిజంగా అట్లా చేయించేటోళ్ళు కూడా అదృష్టం ఉండాలి కదా. ఏం చేస్తున్నారు? దాయదా అంత బాగేనమ్మా. అప్పుడప్పుడు అట్లా ఇంటికెళ్ళి వస్తే ఏంది మీరు? ఈయనే ముచ్చట పెట్టుకుంటా, ఈయనే పొద్దు కడుతుందయ్యా.
అవునా పోదామా జున్నిగా మరి ఉండరా అదయ్య జరిసేపు ఏం చేస్తారు ఎవరిదాకా ఎటు పోయినావు ఆ రాజన్న కనిపిస్తే మాట్లాడినాం అట్లనే లతక్క అటు గ్రామ పంచాయతీ కాడికి పొయ్యి వచ్చిందట అవునా ఏమన్నారట సర్పంచ్ గా నిల్చుంటా పేరిచ్చేస్తా అనుండే ఆ మంది అయ్యిర్రట నర్సక్క ఈమెకు ఛాన్స్ లేదట పేర్లు బాగానే మంది ఇచ్చిర్రట ఎంతమంది ఇచ్చినా తీసుకుంటారు కదనయ్యా ఏమో ఇక తెలియదు గాని ఇక పాపం బాధ అనిపించినట్టుంది ముఖమంత ఎట్లనో పెట్టుకొని వచ్చింది పోంగనేమో నవ్వుకుంటా పోయింది అయితే ఏమైనా ఇక పైసలు పెట్టండి నడుతుందా ఈ కాలంలో రాజకీయాలైనా దేనిలోనైనా పైసలు పెడితేనే కథ నడుతుంది అవునవును ఇక దోస్తులు చూసిర్రా వీడియో తాత ఓట్ అనుకుంటే ఓటైంది మరి నెక్స్ట్ పార్ట్ లో ఏం జరుగుతుంది ఏం కథ అనేది మీరే చూడుర్రి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి 2500 లైక్స్ అన్న రావాలి దోస్తులు వస్తే నెక్స్ట్ పార్ట్ అనేది మంచి వస్తది కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని బై బై దోస్తులు